వన్ మోర్ గుడ్ న్యూస్. నేచర్ ఫర్ ఎవర్ లైఫ్ సైన్సెస్ మన ఐడి నుండి డైరెక్ట్గా మనమే పేమెంట్ రిక్వెస్ట్ అనేది చేసుకోవచ్చండి. వ్యాలెట్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పేమెంట్ స్లిప్పులు మీరు ఎవరికి పంపాల్సిన అవసరం లేదు. సో అది ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. మై వాలెట్లోకి వెళ్ళి వాలెట్ రిక్వెస్ట్ని క్లిక్ చేస్తాము. దాని తర్వాత పైన యాడ్ న్యూ రిక్వెస్ట్ అని ఉంటుంది, క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం ఎంత అమౌంట్ అయితే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసామో అది యూపీఐ త్రూ కావచ్చు లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఆ అమౌంట్ అక్కడ వేస్తాము. ఇక్కడ క్యాష్ అనే ఆప్షన్ అసలు యూజ్ చేయొద్దండి, ఎయిదర్ యూపీఐ ఆర్ బ్యాంక్ ఆప్షను. సో వెరీ సూన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా స్కానర్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత యూపీఐ ఐడి ఎంటర్ చేస్తాము. సో మనం పేమెంట్ చేసినటువంటి ఐడి ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అందులో యూపీఐ ఐడి యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేస్తాం. 34086 5094 217. రిమార్క్స్ ఎస్. సో పేమెంట్ స్లిప్ వచ్చేసరికి చూజ్ ఫైల్, గ్యాలరీలోకి వెళ్తుంది. సో గ్యాలరీలో ఉన్న పేమెంట్ స్లిప్ని సెలెక్ట్ చేస్తాం. డన్ క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ స్లిప్ వస్తుంది. వన్స్ అగైన్ మీరు యూటీఆర్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. 3408650942117. దాని తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తామండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. సో వన్స్ అది పేమెంట్ అనేది సక్సెస్ అవ్వగానే ఈ పెండింగ్ ప్లేస్లో సక్సెస్ అని వస్తుంది. సో మేబీ ఇప్పుడు టైం బాగా ఎక్కువైంది కాబట్టి రేపు మార్నింగ్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది అనమాట అకౌంట్లోకి అనుకుంటున్నాను. సో దీనికి ముందు కొన్ని చేశాను, అవి నేను చూస్తే వితిన్ 1 to 5 minutes లోపే సక్సెస్ అయినాయి అనమాట. సో మేబీ ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోయింది కాబట్టి రేపు 10:30 తర్వాత ఇది అప్రూవల్ కావచ్చు. సో అప్రూవల్ అయిన తర్వాత మనం ఏ విధంగా బిల్ చేసుకోవడం అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందే పెట్టాను, రీపర్చేజ్ అనేది. సో ఇది వ్యాలెట్ రిక్వెస్ట్ చేయడం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ.